గుడ్ ఈవినింగ్ అందరికీ. ముందుగా జై శ్రీరామ్ అండ్ హ్యాపీ శ్రీరామనవమి. అటు వచ్చేసి శ్రీరామనవమి ప్రధానంగా ఎందుకు జరుపుకుంటారు? శ్రీరామనవమి ప్రధానంగా శ్రీరాముడు జన్మదినోత్సవంగా జరుపుకుంటారు. చైత్రమాసం శుక్లపక్షం నవమి నాడు వసంత ఋతువులు 9వ రోజు చెప్పాను కదా, నేను చైత్ర నవరాత్రి అది 9 days జరుగుతుంది దుర్గమ్మ తల్లికి. తర్వాత శ్రీరామనవమి జరుపుకుంటారు. మీరు గమనించినట్టయితే దసరాకి కూడా తర్వాత దీపావళి జరుపుకోవడానికి 2 days టైం ఉంటుంది. అప్పుడు వనవాసం టైం అంటారు. సో దీనికి అయితే చాలా లింక్ ఉంది. అండ్ కౌశల్య దశరథులకు రాముడు జన్మించిన పురాణాలు చెప్తున్న ఈ టైంలోనే శ్రీరామనవమి జరుపుకోవడానికి ముఖ్య కారణాలు మరియు విశేషాలు ఇక్కడ ఉన్నాయి. రాముడి జన్మదినం అంటే అవతారం. శ్రీ మహావిష్ణువు రావణ సంహారం చేసి ధర్మ సంస్థాపకం చేయడం కోసం మానవ రూపంలో అంటే 7వ అవతారంలో మహావిష్ణువుకి దశావతారాలు కదా, అందులో 7th అవతారం ఇది రాముడు అవతారం అనమాట. రోజైన నవమి శ్రీరామనవమి జరుపుకుంటారు. సీతారాముల కళ్యాణం శ్రీరామనవమి రోజున సీతారామ వివాహం జరుగు నమ్మకం అనమాట. అందుకని ఈ రోజున అనేక దేవాలయాల్లో ముఖ్యంగా భద్రాచలం ఆయన సొంతంగా వెలిసారంటారు మన ఆంధ్రాలో. మామూలుగా అటు నుంచి వచ్చేసి అయోధ్యలో ఆయన పుట్టినరోజు అనమాట. కళ్యాణం వచ్చేసి భద్రాచలం మెయిన్గా చేస్తారు. సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహిస్తారు. ధర్మ అధర్మం. రాముడు ఆదర్శవంతుడు, సత్యసంధుడు, ధర్మపరుడు. రాముడిలా మనం కూడా ధర్మ మార్గం నడవాలన్న సందేశాన్ని ఈ పండగ తెలియజేస్తుంది. నెక్స్ట్ పూజా విధానం పానకం. ఈ టైంలో పానకం ఎందుకు తీసుకుంటారు అండ్ పూజా విధానం ఏంటి? శ్రీరామనవమి రోజున రాముడికి ప్రత్యేక పూజలు చేసి వడపప్పు మరియు పానకం సమర్పించిన ఆయన వాయిద్యం ఎప్పటి నుంచో. ఇది వేసవకాలం ప్రారంభంలో రావడం వల్ల ఆరోగ్యపరంగా కూడా ఈ పానకం మేలు చేస్తుంది. మీకు తెలుసో లేదో, పానకాలు తాగడం వల్ల కొంచెం బాడీలో హీట్ తగ్గి మనకి సూర్యరశ్మి ఎఫెక్ట్ పడదు అని పెద్దలు చెప్తారు. మాకు దగ్గర మంగళగిరి ఉండేది, నేను అనుకున్నాను కదా గుడివాడ దగ్గర. అక్కడ పానకాల స్వామి అనమాట, లక్ష్మీనరసింహ స్వామిని. ఆయనకు ఓన్లీ పానకాలతో అభిషేకం చేస్తుంటారు. ఇట్లా పానకం అంటే ఎప్పటి నుంచో వచ్చిందనమాట. శ్రీరామనవమి రోజు ఎక్కువ పానకం తీసుకుంటారు చాలామంది. మనిషిలో వేడి తగ్గించుద్ది, మనిషికి మంచి చేసిద్ది అని చెప్పి అది నమ్మకం అనమాట. దేవుడి ప్రసాదం కూడా స్వీకరిస్తారు. ఈ పండగ సత్యం, ధర్మం మరియు నీతి ప్రతీకగా నిలుస్తుందని చెప్పి పురాణ గాథలు చెప్తున్నాయి. సో ఇదన్నమాట శ్రీరామనవమి గురించి చెప్పడానికి. ఇది మార్నింగే చేయాల్సిందే, కొంచెం ఈరోజు బిజీ ఉండడం వల్ల చేయలేదు. సో ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్ హ్యాపీ శ్రీరామనవమి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై శ్రీరామ్.